అయిపోయింది కానీ ఇప్పటికైనా సరే మనము పిల్లలకు ఇవి హెల్తీ డ్రింక్స్, ఇవి ఫ్రూట్ జ్యూసెస్ అని చెప్పడం మానేసి ఇవి ఒబేసిటీ డ్రింక్స్ అని క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం నేర్చుకోవాలి కూడా. మీరు నిన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఒక హెల్త్ కి సంబంధించి, ఫిట్నెస్ కి సంబంధించి ఆర్టికల్ ని చెక్ చేసేసుకుంటే మనలో చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ పిల్లలకు ఇవి ఫ్రూట్ జ్యూసెస్ అని చెప్పేసి, ఎనర్జీ డ్రింక్స్ అని చెప్పేసి, హెల్తీ డ్రింక్స్ అని చెప్పేసి, న్యూట్రిషనల్ డ్రింక్స్ అని చెప్పేసి, ఆ డ్రింక్స్ ఈ డ్రింక్స్ అది ఇది అని చెప్పేసి చక్కెర పాకంని నోట్లో పోస్తున్నారు ఈ మార్కెటింగ్ గిమ్మిక్లకు పడి. నిన్న ఆ న్యూస్ ఆర్టికల్ లో కూడా వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేసింది ఏంటంటే ది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ వాళ్ళు 2023 కి సంబంధించి ఎవరైతే సైంటిస్టులు ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నారో మళ్ళీ అదే మొత్తుకుంటున్నారు. పిల్లలు తాగే ప్రతి ఒక్క ఎక్స్ట్రా బెవరేజ్ వల్ల వాళ్ళ బాడీ వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, బాడీ మాస్ ఇండెక్స్ అని చెప్పేసి అది కూడా ఇంక్రీజ్ అవుతుంది. వాళ్ళలో ఒబేసిటీ మాత్రమే కాదు, వాళ్ళ బ్లడ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, వాళ్ళ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కి ఇష్యూస్ అవుతున్నాయి, వాళ్ళకి టైప్ 2 డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ అనేవి హయ్యర్ గా లెవెల్ గా ఇంక్రీజ్ అవుతున్నాయి. అండ్ ఆల్సో వాళ్ళ హార్ట్ కి సంబంధించిన డిసీజెస్ కి వచ్చే రిస్కులు కూడా వాళ్ళలో పెరుగుతున్నాయి అన్నమాట. ఆల్మోస్ట్ ఒక 85 కంటే ఎక్కువ స్టడీస్ చేశారు 5.4 lakh పీపుల్ మీద. ఏమని, ఈ షుగర్ బెవరేజెస్ వల్ల, ఈ ఎక్స్ట్రా స్కూప్ ఆఫ్ షుగర్ తీసుకోవడం వల్ల ఏమవుతుందని చెప్పేసి, దీని వల్ల ఈ రోగాలన్నీ వస్తున్నాయి. ఇప్పటికైనా సరే పిల్లలకు ఇది ఎనర్జీ డ్రింక్ అని చెప్పి ఇవ్వాల్సిన అవసరం లేదు. మంచి హెల్తీ ఫుడ్ పెడదాం, మంచి స్లీప్ ఇద్దాం, మంచి వర్కౌట్స్ ని నేర్పిద్దాం, వాళ్ళకి అదే ఎనర్జీ లెవెల్. వాళ్ళకి ఫ్రూట్ జ్యూసెస్ అని చెప్పేసి షుగర్ కలిపిన నీళ్ళని ఇవ్వాల్సిన అవసరం లేదు, ప్యాకేజ్డ్ ఫ్రూట్స్ జ్యూసెస్ అని చెప్పేసి. వాళ్ళకి ఇవ్వాల్సింది ఫ్రూట్స్ ని. సో అన్ని తెలిసి ఇంత మెచ్యూర్డ్ గా ఉండి ఒక లేబుల్ ని చదవగలిగి దాంట్లో ఏముందని ఎక్స్ట్రాక్ట్ చేసుకోగలిగి మనమే వాళ్ళకు తీసుకోలే పాప అని చెప్పేసి మనం వాళ్ళకి ఇవ్వగలిగితే వాళ్ళు ఎప్పుడు ఇది హెల్తీ ఇది అన్హెల్తీ అని చెప్పేసి నేర్చుకునేది. సో మనమే మన పిల్లలకు ఒబేసిటీ డ్రింక్స్ ని, బ్లడ్ ప్రెషర్ డ్రింక్స్ ని, డయాబెటీస్ డ్రింక్స్ ని, హార్ట్ డిసీజెస్ డ్రింక్స్ ని మనమే ఇస్తున్నాం. సో ఇప్పటికైనా సరే లేబుల్ అని చదవడం నేర్చుకోండి. అండ్ ఆల్సో ఏది ఇవ్వాలి పిల్లలకు, ఏది ఇవ్వకూడదు అని చెప్పేసి మనం నేర్చుకొని వాళ్ళ ఫ్యూచర్ హెల్త్ కి మనమే ఇప్పుడే పిల్లర్స్ వెయ్యాలి.